మొక్కజొన్న సూప్, కార్న్ సూప్ అని మనం ఇంగ్లీష్లో దాన్ని పిలుస్తూ ఉంటాము. కార్న్ సూప్ అనేది కొత్త పదం ఏం కాదు, మనం చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో మనం కూడా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. మరి మన అమృతం ప్రాసెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న గింజల పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిల్లెట్ పిండి 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు మొక్కజొన్న సూప్ కి చాలా తక్కువ పదార్థాలే అండి. మామూలుగా సూప్ని మనం మామూలుగా ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే తరచూ ఇంట్లో చేసుకోవాలంటే కాస్త ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేసుకుంటాంలే అని ఒక బద్ధకం వస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం నిజంగా మనసుకి సూప్ ఈరోజు తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా సింపుల్గా, చాలా అంటే ఒక 10 నిమిషాల్లో మీ సూప్ తయారు చేసుకోవాలి అంటే మాత్రం మొక్కజొన్న సూప్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో దీనికి ముందు ఏం చేసుకోవాలి అంటే మొక్కజొన్న గింజలు ఉడికించుకోవాలి, ఆ తర్వాత మొక్కజొన్న పేస్ట్ తయారు చేసుకోవాలి, అంతే. సో మిగతా ప్రాసెస్ అంతే సేమ్ అనమాట. అయితే సో మరి మేము చేసుకుంటాం మొక్కజొన్న సూపు, మరి ఏంటి మరి అమృతం స్పెషల్ ఏంటి అంటారా? ఏంటంటే మామూలుగా ఏంటి, మీరు లేదా మనము ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మొక్కజొన్న పిండి వేస్తాం. దేనికోసము? మనకు చక్కగా కన్సిస్టెన్సీ రావడానికి వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనము చిరుధాన్యాల పిండి వేస్తున్నాం, అంటే మిల్లెట్ పిండి వేస్తున్నాం అనమాట. సో ఎక్కడా కూడా మనకు వేరే పిండిలు ఏం వాడట్లేదు. సో మొక్కజొన్న సూప్లో మనం చక్కగా మిల్లెట్ పిండి వాడడం వల్ల హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకు పిండి వాడినట్టు ఉంటుంది, మొక్కజొన్న మంచి ఫైబరు కదా, సో ఇవన్నీ వాడినట్టు ఉంటుంది. సో మొక్కజొన్న గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో బి కాంప్లెక్స్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ముఖ్యంగా ఫైబర్. కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ సజెస్ట్ చేసేటువంటి పదార్థం ఏంటి అంటే మొక్కజొన్న. సో మొక్కజొన్న మీరు సాయంత్రం తినండి, రాత్రి తినండి, జీర్ణక్రియకు చాలా చాలా హ్యాపీ, అసలు మనకు టెన్షనే లేదు. అలాగే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ రెమెడీ వచ్చేసి మనకు మొక్కజొన్న. మొక్కజొన్న తిన్నారు అంటే చాలు, సో చక్కగా ఎటువంటి మనకి మోషన్ ఇబ్బంది కానీ, కడుపులో ఇబ్బంది కానీ ఏమీ ఉండదన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. మనం సూప్ కాబట్టి వెన్నతో చేస్తున్నాం, అంతే కదండి. సో సూప్ అంటే ఎప్పుడు కూడా మనం వెన్నని రీప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వెన్నతో చేసుకుందాం. ఫస్ట్ కాస్త వెన్న వేసుకొని, వెన్న లైట్గా మనకు కరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. వెన్న మనకు లైట్గా కరగాలి. ఇదిగోండి, ఇక్కడ మనం మొక్కజొన్న పేస్ట్ తయారు చేసుకున్నాం, ఇక్కడ మొక్కజొన్న గింజలు ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, సో మీరు కంకిలోంచి వాడుకోవచ్చు, సపరేట్గా మనకు దొరుకుతాయి కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే దాన్ని మనం పేస్ట్ లాగా కూడా తయారు చేసుకున్నాం. ఇది మనకు ఒక మిల్లెట్ పిండి అనమాట, చిరుధాన్యాల పిండి. సో ఇది కూడా మనకు చక్కగా బయట ప్రతి షాప్లో కూడా ఈ మధ్య మనకి దొరకదు అనే మాటే లేదు. ప్రతి పిండి ప్రతి షాప్లో దొరుకుతుంది. వెరీ వెరీ ఫ్యూ, కొన్ని మనకు చాలా కొంచెం ఇంపోర్టెడ్గా మనం ఏదైనా ఉపయోగిస్తే తప్ప ప్రతి షాప్లో అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మనకు న్యాచురల్ ఫుడ్స్, అంటే మన ట్రెడిషనల్గా మనం ఎప్పుడో పూర్వీకులు ఎప్పుడు ఎక్కువగా వాడేటువంటి ఫుడ్సే. సో 100% ప్రతి షాప్లో ఉంటుంది. తెచ్చుకొని పెట్టుకోండి. ఎప్పటికీ కూడా మన ఇంట్లో జొన్న పిండి కానివ్వండి, రాగి పిండి, చిరుధాన్యాల పిండి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మనం చపాతీలు తయారు చేసుకుంటున్నా కూడా దాంట్లోకి ఈ మిల్లెట్ పిండి కాస్త వేయండి. ప్రతి అచ్చంగా గోధుమ పిండి అనే కాదు, సో దాంట్లో ఇవన్నీ కూడా మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగానూ మనకు డిఫరెన్స్ ఉంటుంది, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వెళ్ళట్టు అవుతుంది. ఎందుకంటే మనకు మొక్కజొన్నలో చూసుకుంటే మనకి పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఓకే, సో మనకి వెన్న కాస్త కరిగిన తర్వాత ఇదిగోండి ముందుగా మొక్కజొన్న గింజలు వేసి చక్కగా వేయించేసుకుందాం. వెన్నలో వేయించుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోయేదండి. క్యారెట్ కూడా మనం ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం, బాగుంటుంది కదా. అంటే మనకి కార్న్ సూప్లో 100% మనము ఉల్లికాడలు కానివ్వండి, లేదు అంటే క్యారెట్ ముక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం. వెన్నెలో చూసారా చక్కగా ఫ్రై అవుతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే మొక్కజొన్న పిల్లలందరికీ ఇష్టం కదా, ఎప్పుడు రొటీన్గా ఉడికించి మొక్కజొన్న తినండి అనే కన్నా కూడా ఇలా సూప్ ద్వారా పెట్టండి. సో వాళ్ళు చిరుధాన్యాల పిండి కూడా వాళ్ళకి శరీరంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది, మొక్కజొన్న తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళకి ఏదో సూప్ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లోనే మనం సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే,
ఓకే, ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. బికాస్ క్యారెట్ మరీ పచ్చిగా కాకుండా ఒక 40% వరకు వేగితే బాగుంటుంది. అలా అని ఉడికిచ్చి వేయకండి క్యారెట్, అస్సలు బాగోదు. పచ్చిదే వేయండి. పచ్చిది తిన్నా కూడా మనకి ఏం నష్టం లేదు కదా, మనం పచ్చి తింటాం అలవాటే మనకి. కాకపోతే సూప్లో వేసుకున్నప్పుడు ఒక 40% వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది వేయించుకున్న తర్వాత సో ఇదిగోండి, ఇప్పుడు నెక్స్ట్ మొక్కజొన్న పేస్ట్ అనమాట. సో మొక్కజొన్న పేస్ట్ కూడా మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాము. సో దాన్ని కూడా చక్కగా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుందాం. సో నిజంగా అండి, డైజెషన్కి చాలా చాలా మంచిది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా అందరూకి మామూలుగా కాన్స్టిపేషన్ అంటే ఏదేదో చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మేబీ అంటే హెల్త్ హోమ్ రెమెడీస్, ఇంటి చిట్కాలు ఎప్పుడైనా కూడా మనకు మేలే చేస్తాయి. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా అటువంటి ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వారానికి 3-4 సార్లు మొక్కజొన్న తిని చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే గమనిస్తారు. సో దీంట్లో మనము ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. సో ఎప్పుడు కూడా సూప్ అంటే మనకు పచ్చిమిరపకాయల కన్నా కూడా మనం మిరియాల పొడి ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉంటాము. చూసుకోండి, పిల్లలు తింటే కారానికి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం మనకు మరుగుతోంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా మిల్లెట్ పిండి ఉంది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంది దీంట్లోకి. ఆ లిక్విడ్ వేసుకుంటే బెటర్, అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం మామూలుగా మొక్కజొన్న పిండి ఎలా అయితే వేసుకుంటాం ఆ స్టైల్లో అండి. ఇలా కలుపుకున్నాం కదా, సో దీన్ని మనము ఈ సూప్లోకి వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. చూసారా భలే దగ్గర పడుతుందండి. అసలు మొక్కజొన్న పిండి వేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాకపోతే ఇది ఇలా వెయ్యాలి అని చెప్పే ప్రోగ్రామే మన అమృతం. సరే, అందరికీ ఇష్టమే ఉండుండొచ్చు మిల్లెట్ పిండి వేయడం, అది ఇష్టమే ఉండుండొచ్చు, కానీ అసలు ఇందులో వెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఐడియా రాదు కదా. ఐడియాస్ కోసం చూడాలి. సరే, ఇందులో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇంకా సూప్ కొంతమందికి బాగా నీళ్ళగా ఉంటే ఇష్టం సూపు, కొంతమందికి ఏంటంటే కొంచెం మీడియం. చూసుకోండి, ఇంకా మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు హ్యాపీగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా మరిగించామనుకోండి, సూపర్గా, అంటే మనకి ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. మిల్లెట్ పిండి ఇప్పుడే వేసాం కాబట్టి అది కూడా ఒక ప్రాపర్ టేస్ట్లోకి వస్తుంది. ఉప్పు మిరియాల పొడి సాత్వికంగా, అసలు ఎక్కువ ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఇది ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మనం చక్కగా మిల్లెట్ పిండి నీళ్ళలో మిక్స్ చేసుకుని వేసేసుకున్నాము. కన్సిస్టెన్సీ మాత్రం అసలు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఓకే, సో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో ఇది చక్కగా డిన్నర్ లాగా ఒక 7:30 అలా తీసుకున్నాము అంటే హెవీగా ఉంటుందండి. డైటింగ్లో భాగంగా కూడా ఇది మనం హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మొక్కజొన్న బేసిక్గానే చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇన్ జనరల్గా మనం ఇప్పుడు మనకు వెయిట్ లాస్ గురించి చూసుకుంటే కూడా సూప్స్ చేసుకుంటాం కదా, సో అందులో భాగంగా కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా వేడివేడిగా టేస్టీగా మొక్కజొన్న సూప్ రెడీ చేసేసాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న గింజల పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిల్లెట్ పిండి 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పేస్ట్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిరుధాన్యాల పిండి, కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాన్ లో వేసి సరిపడా నీళ్లు కూడా పోసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న సూప్ రెడీ.